కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో అమలు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో 2 ఏళ్ల ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. 420 హామీలు ఏమయ్యాయి? మూసిలో ముంచేశారా లేక గాంధీ భవన్ లో పాతరేశారా అని నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, నమస్కరిస్తూ ఒక లేఖను కూడా బహిరంగ లేఖను విడుదల చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గత వారం కింద నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ పేరుతోటి ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే రూపొందించడం జరిగిందో, ఆ విజన్ ఏదైతే రూపొందించిన డాక్యుమెంట్ తీసుకొని ఇటీవలే యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలవడం, వారి కుటుంబ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఒకరిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా కలిసిన సందర్భంలో కూడా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఏదైతే ఉందో ఈ యొక్క డాక్యుమెంట్ను వాళ్ళకు వివరిస్తున్నటువంటి ఆ రేవంత్ రెడ్డి వివరించిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సోనియా గాంధీ కానీ, అదే రాహుల్ గాంధీ, అదే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క విజన్ డాక్యుమెంట్ దూరదృష్టి అంటే తన యొక్క భవిష్యత్తు దూరదృష్టి తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కూడా ఏదైతే తీసుకున్న విజన్ డాక్యుమెంట్ బాగుందంటూ కూడా తన యొక్క భుజాన్ని తడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆకాశానికి ఎత్తేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే హర్షాతిరేకలు అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పనితీరును కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ ముందు చూపుకు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ను మెచ్చుకున్నారంటూ కూడా ఈ యొక్క కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావిస్తూ కేవలం సీఎం రేవంత్ రెడ్డి మీ దగ్గరికి వచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ను చూసి మాత్రమే మీరందరూ కూడా ఒకరినొకరు మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రమే మీరు గమనిస్తున్నారు. కానీ మీరు 2023 ఎన్నికల సందర్భంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మీ యొక్క జాతీయ పార్టీ అయినటువంటి మీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో మీరు ఏకంగా స్వయంగా ఈ యొక్క తుక్కుగూడ హైదరాబాద్ ఆ శివార్లో ఉన్న తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు మీరు వచ్చి కూడా ఈ యొక్క బహిరంగ సభలో అభయస్థం పేరిట ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మేము ఎన్నికల్లో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క అభయస్థం పేరున్నటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఏదైతే ప్రకటించారో మరి 6 గ్యారంటీల అమలు ఎక్కడ జరిగింది? అయితే 6 గ్యారంటీలతోనే అందులో చిన్న చిన్న అన్ని కలుపుకుంటే కూడా మొత్తంగా కూడా 420 హామీలు ఇచ్చారు. ఈ యొక్క హామీలు 420 హామీలను మూసిలో కలిపేశారా లేదంటే ఈ యొక్క గాంధీ భవన్లో కూడా పాతరేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ కూడా బహిరంగ లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ముఖ్యంగా ఈ యొక్క బాలికలు కాలేజీ వెళ్ళే విద్యార్థులకు అంటే విద్యార్థినులకు యొక్క బాలికలకు కూడా ఖచ్చితంగా యొక్క స్కూటీలను పంపిణీ చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కూడా ఈ యొక్క కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ అని దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. బీసీ వర్గాలకు 42% రాజకీయంగా విద్యా ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ ఏకంగా మీరు కూడా స్వయంగా వచ్చి తుక్కుగూడ సభలో ఈ యొక్క అభయస్థం పేరినటువంటి హామీల అమలు కూడా ఇవన్నీ కూడా ఇంతవరకు జరగలేదు. మరి ఇవన్నీ కూడా మూసీలో కానీ లేదంటే గాంధీ భవన్లో పాతరేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసి కూడా బహిరంగ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు చిన్నని కలుపుకొని 420 హామీలు ఏవైతున్నాయో ఈ యొక్క హామీల అమలు జరిగిందా లేదా, ఒకవేళ అడిగే ప్రయత్నం ఏమైనా మీరు సీఎం రేవంత్ రెడ్డిని చేశారా లేదంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క గాంధీ కుటుంబం ఏదైతే మాట మీద నిలబడుతుందని మీరు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ఏదైతే రాజకీయ యొక్క ఊహాత్మకంగా కూడా మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఈ 2 ఏళ్ల ప్రజాపాలన కూడా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలను 6 గ్యారెంటీలు కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. కొన్ని మిగతా హామీలను కూడా ఇప్పటి వరకు కనీసం దాన్ని ఊసెత్తే పరిస్థితి కూడా లేదంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యొక్క లేఖలో ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అగ్రనేత సోనియా గాంధీ దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరూ కూడా చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినప్పుడు కూడా ఏదైతే తెలంగాణ ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మనల్ని నమ్మి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 10 ఏళ్ల ప్రభుత్వాన్ని పడగొట్టి అంటే వాళ్ళని ప్రభుత్వాన్ని కాదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన తీసుకున్నటువంటి యొక్క తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి
నెరవేర్చాలని ఏనాడాడైనా చిత్తశుద్ధితో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని అడిగే ప్రయత్నం కానీ అదేవిధంగా మిగతా క్యాబినెట్ మంత్రులను అడిగే ప్రయత్నం కానీ కనీసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తుందనే వివరాలు కానీ ఆ యొక్క పూర్తి సమాచారాన్ని కానీ తీసుకున్నట్టు కూడా ఎక్కడ కనబడటం లేదు. కేవలం ఈ యొక్క కొత్త హామీలతోటి కొత్త విజన్ డాక్యుమెంట్లతోటి ఈ యొక్క